తనకు ఇప్పటికీ 40% ఓటు బ్యాంకు ఉందని, రాబోయే ఎన్నికల సమయానికి కూటమి ప్రభుత్వానికి 8% ఓటింగ్ తగ్గుతుందని, తద్వారా తాను గెలుస్తాననే అంచనాలలో ఉన్న జగన్కు భారీ షాక్ తగిలింది. అది కూడా తాను సొంతంగా చేయించుకున్న సర్వేలోనే ప్రతికూల ఫలితాలు రావడం జగన్ను కలవరపెడుతోంది. వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయ్యాక జగన్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారు, వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం తనకు అత్యంత నమ్మకస్తులైన బృందంతో 175 నియోజకవర్గాల్లో భారీ సర్వే చేయించారు. వేల మంది ప్రజల అభిప్రాయాలు, వర్గాల వారీగా స్పందనలు, ప్రభుత్వం ప్రతిపక్షాలపై భావనలు అన్నీ ఈ సర్వేలో సేకరించబడ్డాయి. సర్వే రిపోర్ట్ వచ్చాక జగన్ ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయారు. ఎందుకంటే ఫలితాలు ఆయన ఊహించిన దానికంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. బాగానే రోడ్లేస్తున్నారుగా, బాగానే కంపెనీలు తెస్తున్నారుగా, బాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారుగా, బాగానే పథకాలు ఇస్తున్నారుగా, బాగానే టైంకు జీతాలు, పింఛన్ల డబ్బులు ఇస్తున్నారనే అభిప్రాయాలు ఎక్కువగా ప్రజల నుంచి వ్యక్తమయ్యాయి. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి లేకపోగా భారీ సంతృప్తి తీసుకొచ్చాయని తేలింది. చంద్రబాబు పాలనా దక్షత, పవన్ కళ్యాణ్ ప్రజలతో కలిసిపోయే తీరు, లోకేష్ పనిచేసే విధానం, ఈ కలయిక కూటమికి మంచి పేరు తెచ్చిందని సర్వే స్పష్టం చేసింది. మరోవైపు రప్పా ప్రచారం ప్రజల్లో వ్యతిరేకతను పెంచిందని, వైసీపీ పట్ల ఆకర్షణ తగ్గించిందని కూడా రిపోర్టు తేల్చింది. వైఎస్ఆర్ హయాం నుంచి ఒక ప్రణాళిక ఉండేది. అదేంటంటే, మనం ఎన్ని తప్పులు చేసినా ప్రజలకు కొంత డబ్బు పడేస్తే, కులాల మధ్య గొడవలు సృష్టిస్తే ప్రజలు ఆ విద్వేషాల మాటున తిరిగి మనకే ఓటు వేస్తారు. అభివృద్ధి, సంక్షేమం లాంటి మౌలిక సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఓటు వేయరు కాబట్టి తిరిగి అధికారాన్ని సులువుగా చేపట్టవచ్చు అని ఏపీ ప్రజలపై ఒక వ్యూహాన్ని అమలు చేసేవారు. ఇలాంటి వ్యూహాలే చాలా మంది నాయకులు అమలు చేస్తూ ఉంటారు. కేసీఆర్ ప్రాంతీయ విద్వేషాలు, బీజేపీ హిందుత్వ వాదం, ట్రంప్ ప్రాంతీయ అభిమానం లాంటివన్నీ ప్రజల్లో వారికి అభిమానాన్ని, అధికారాన్ని తీసుకువచ్చే వ్యూహాలు. అయితే ఎన్నికల ముందు నిర్లజ్జగా కులాల ప్రస్తావన తెచ్చి ఓడిపోయిన జగన్ ఓటమి అనంతరం కూడా కమ్మలు, కాపులు, బీసీలు, ఎస్సీలంటూ కులాల మధ్య గొడవలు పెంచాలని అనేక ప్రయత్నాలు చేశారు. కొంతమంది పెయిడ్ వ్యక్తులతో కూడా ఇష్టానుసారంగా మాట్లాడించాడు. కానీ అవేమీ వర్కౌట్ కాలేదు. పవన్ కూటమిలో కొనసాగాలి, చంద్రబాబు సీఎంగానే ఉండాలి, ప్రస్తుత కూటమి కలిసి నడిస్తేనే రాష్ట్రానికి స్థిరత్వం, అభివృద్ధి వస్తుంది అని ప్రజలు బలంగా ఇప్పటికీ కోరుకుంటున్నట్లుగా ఆ సర్వేలో బయటపడింది. కులాల ఆధారిత పాత రాజకీయ ట్రిక్స్ ఈసారి పనిచేసేటట్లుగా లేవని, ప్రజల దృష్టి ఇప్పుడు పూర్తిగా పాలన, స్థిరత్వం, అభివృద్ధిపైనే ఉందని ఆ సర్వేలో తేలింది. దీంతో జగన్ తీవ్ర నైరాశ్యానికి గురై కొత్త వ్యూహాలకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. చూడాలి మరి, తిరిగి ప్రజలు జగన్ను నమ్మే పరిస్థితి వస్తుందా? జగన్ అనుకున్నట్లు మళ్లీ సీఎం కాగలడా అనేది.